అమరావతి రీలాంచ్ అంగరంగ వైభవంగా జరిగింది. ఇంద్రుడు ఏలింది అమరావతి. ఆంధ్రుల రాజధాని అమరావతి కావడం సంతోషించదగ్గ విషయమన్నారు ప్రధాని మోదీ. అమరావతి అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి కేంద్రం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇక ఆర్థికంగా వెంటిలేటర్ పై ఉన్న ఆంధ్రప్రదేశ్ కి ప్రధాని మోదీ ఆక్సిజన్ అందించారన్నారు సీఎం చంద్రబాబు. కేంద్రం అండతో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పండుగ జరుగుతుందన్నారు. నవ్యాంధ్ర నవరాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మీ అందరినీ కలవడం నాకు ఆనందముగా ఉన్నది. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్ర प्रदेश नु आधुनिक प्रदेश का मार्चे शक्ति, आंध्र प्रदेश नु अधुनातन प्रदेश गा मार्चे शक्ति. चंद्रबाबू गारू, ब्रदर पवन कल्याण इदी मनमू चेयाली, इदी मन में चेयाली. हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है. అమరావతి పనుల ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వప్నం సాకారం కాబోతోందన్నారు ప్రధాని మోదీ. ఇవి కేవలం శంకుస్థాపనలు కావు, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్ కు నిదర్శనాలన్నారు. ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है. स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी. దాదాపు 60,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశామన్నారు ప్రధాని మోదీ. 2015 में मुझे प्रजा राजधानी का शिलान्यास करने का अवसर मिला था. बीते सालों में केंद्र सरकार ने हर प्रकार से अमरावती के लिए मदद दी है. यहां बेसिक इंफ्रास्ट्रक्चर के निर्माण के लिए सभी कदम उठाए गए हैं. अब चंद्रबाबू गारू के नेतृत्व में राज्य सरकार बनने के बाद सारे ग्रह जो लगे थे अब हट गए हैं. यहां विकास कार्यों में तेजी आ गई है. हाई कोर्ट, विधानसभा, सेक्रेटेरिएट, राजभवन, ऐसी कई जरूरी बिल्डिंग बनाने के कामों को भी प्राथमिकता दी जा रही है. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు ఏకంగా 34,000 ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చారన్నారు. ఈ రోజు చరిత్రలో లిఖించదగ్గ రోజన్నారు సీఎం చంద్రబాబు. టుడే ఇస్ ఎ గ్రేట్ డే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లిఖించదగ్గ రోజు. ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి, ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు. 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈరోజు పునఃప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని మోదీ అందిస్తోన్న సహకారం మరువలేందన్నారు చంద్రబాబు. ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరం, ఏం చేయాలనో తెలియని పరిస్థితి. నేను 4వసారి ముఖ్యమంత్రి, కానీ ఎటు చూసినా ఆఘాతమే. అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైనున్న ఆర్థిక వ్యవస్థకి కేంద్రం, వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం. వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇంకా కొన్ని రోజుల సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని
హామీ ఇస్తున్నాం. అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మిస్తున్నామన్నారు చంద్రబాబు. అమరావతి చరిత్రలో మోదీ పేరు నిలిచిపోతుందన్నారు ఆయన. 2023 you started quantum mission. I am very happy to inform you, sir. Today we had MOUs with TCS, IBM and also L&T who had a MOU. We are starting here. Sir, only one request. Hyderabad, we started high-tech city, inaugurated by Honorable Prime Minister at that time, our Vajpayee ji. We started IT in Hyderabad. Today we are starting Quantum Valley in Amaravati. We are focusing AI. Always you are guiding me. AI is the game changer. With this we are moving forward. Sir, I am confident your name and also Amaravati will be remembered forever with this nation. I am very confident about it, sir. I need your blessings, sir. ఎంతో బిజీగా ఉన్న ప్రధాని మోదీ ఆంధ్రుల కోసం అమరావతికి రావడం సంతోషంగా ఉందన్నారు పవన్. ఏపీపై మోదీ నిబద్ధతకు ఇదే నిదర్శనమన్నారు. అమరావతి రైతుల త్యాగానికి ఫలితం దక్కిందన్నారు పవన్. ప్రపంచమే మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమరావతి పునఃప్రారంభ పనుల సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మరోవైపు డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇక అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు కూటమి నేతలు. మాతా కీ జై.